హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. ది ఒడిస్సీ మూవీ చూసొచ్చాను మార్నింగ్ ఏఎంబి మాల్లో. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి, థియేటర్లో చూడొచ్చా లేదా ఓటీటీలో చూడొచ్చా అనేది ఈ వీడియోలో చెప్తాను. మూవీ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 30 నిమిషాలు అంటే 30 మినిట్స్ మీకు టైం పడుతుంది స్టోరీలోకి వెళ్ళడానికి, మీకు ఒక సీరియస్నెస్ రావడానికి. అప్పటిదాకా మీరు భరించాల్సిందే, కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ది ఒడిస్సీ మూవీకి వెళ్ళే వాళ్ళు ప్రతి 10 నిమిషాలకి, ప్రతి 5 నిమిషాలకి, పోనీ ప్రతి పావు గంటకి ఒక మంచి హై మూమెంట్ వస్తదేమో, వావ్ అని గట్టిగా అరిచేద్దాం, ఓ పేల్చేద్దాం థియేటర్‌ని అన్న మూడ్‌లో ఎళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అస్సలు అలాంటి మూమెంట్స్ ఏమీ ఉండవు. ఈ 3 గంటల సినిమాలో మీకు ఒక 4, 5 చోట్ల కొంచెం అంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఉన్న సీన్స్ వస్తాయి. స్పాయిలర్స్ ఎందుకులే గానీ, ఒక థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అంటే కొత్తగా అనిపిస్తాయి మీకు. వావ్ అనిపిస్తాయి. బట్ వార్ సీక్వెన్సెస్ అయితే చాలా డిసప్పాయింటెడ్. నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. ఏ వార్ సీక్వెన్సెస్ కూడా నచ్చలేదు. ఈ సినిమాలో 4, 5 ఉంటాయి. అన్‌ఫార్చునేట్‌లీ అదేది కూడా నాకు నచ్చలేదు. ఒక 4, 5 సీన్స్ మాత్రం డిఫరెంట్‌గా రాశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాశారు. అవి మాత్రం నేను ఇంట్రెస్టింగ్‌గానే చూశాను. అండ్ వావ్ హై మూమెంట్స్ అంటే థియేటర్‌లో విజిల్స్ ఏసే మూమెంట్స్ మాత్రం క్లైమాక్సే. క్లైమాక్స్‌లో ఎప్పుడైతే ఆ ఒడిస్సీ మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాడో, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగే ఒక 2 సంఘటనలకి మాత్రం వావ్ అనిపిస్తది. వావ్ మూమెంట్ అనిపిస్తది. అది కూడా ఒకసారి హై పిచ్‌కెళ్ళిపోతుంది ఇంక సినిమా, ఇక్కడ గట్టిగా అందుకుంటదిలే అనుకున్న టైంకి మళ్ళీ అక్కడ సోది రామాయణం పెడతాడు. మళ్ళీ డిస్కషన్ పెడతాడు. మళ్ళీ ప్రొలాంగ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ ఇంకో హై మూమెంట్‌తో ఓకే, వాడు ఇంటికి తిరిగొచ్చాడు, వాడందరికీ తెలుస్తాడు. సో, ఇలాగా కంటిన్యూ అవుతది ఆ మూవీ. ఫైనల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓన్లీ టెక్నికల్ బ్రిలియన్స్ గురించే మాట్లాడుకోవాలి. చూసినంత సేపు గూడా అదొక కొత్త ప్రపంచం. కొత్త ప్రపంచంలోకెళ్ళొచ్చినట్టే ఉంటది. ఎక్కడా గూడా చూస్తున్నంత సేపు మాత్రం ఏంట్రా బాబు! ఇంకెంత సేపురా బాబు! అని అనిపించదు. కొంతమందికి అనిపించే అవకాశం గూడా ఉంది. కాపోతే 3 గంటల లెంత్ అనేది క్రిస్టోఫర్ నోలన్ తెలిసిందే గదా మీకు. 'ఓపెన్‌హైమర్'కైతే నేను ఒక పావుగంట నిద్రపోయి గూడా లేచాను. ఎక్కడ నిద్రపోయానో, ఏ సీన్ దగ్గర నిద్రపోయానో, లేచేసరికి కూడా అదే సీన్ ఉంది. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ క్రిస్టోఫర్ నోలన్ తీసే మూవీస్ అన్నీ గూడా చాలా స్లో ఫేజ్‌లో ఎళ్తా ఉంటాయి. నాకు తెలిసి అలాగే ఎళ్తా ఉంటాయి. లేదు ఆయన సినిమాలు చూడాల్సిందే, మేము ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చేయకపోతే ఎలాగా? మీకు తెలిసిందే గదా! అదంతా ఐమాక్స్ ఫార్మాట్‌లో తీసిన సినిమా. మీకు హెడ్స్ గూడా దాదాపుగా కొన్ని చోట్ల కట్ అయిపోతా ఉంటాయి. ఫుల్ ఫ్రేమ్ ఉండదు. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. పెద్దగా ఇయన్నీ మాకు అవసరం లేదబ్బా! మేము సినిమా చూస్తాం థియేటర్‌లో. మాకు ఆ ఫోటోగ్రఫీ ఇష్టం. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టం. ఆ మ్యూజిక్ చాలా బావుంటది వాళ్ళది. యాక్షన్ బావుంటది. ఫోటోగ్రఫీ బావుంటది. టెక్నికాలిటీస్ చాలా బావుంటాయి. ఇవన్నీ చూడడానికైనా మేము వెళ్తాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఎళ్ళిపోండి. ఎందుకంటే వాటిలో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. బట్ హై మూవ్‌మెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే, విజిల్ మూవ్‌మెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు మాత్రం దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. సో, వాళ్ళు మాత్రం ఆలోచించుకోండి. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కడ ఏమీ లేదు. సో, ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో, 18 ఇయర్స్ అండర్ కిడ్స్‌ని అలౌ చేయట్లేదో నాకైతే తెలీదు. బట్ అది రీచెక్ చేసుకోవాలి ఇండియాలో. ఎందుకంటే అక్కడ ఉన్నాయేమో గానీ ఇక్కడైతే సెన్సార్ కట్ అయిపోయినాయి. ఇక్కడైతే సీన్స్ ఏమి లేవు మూవీలో. బిలో 18 కూడా అలౌ చేస్తే పిల్లలు కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి సంబంధించిన ఎలిమెంట్స్ కొన్ని అనిపించాయి నాకు ఆ కొన్ని సీన్స్‌లో గూడా. సో, ఓవరాల్‌గా 'ఒడిసిస్' మూవీ మాత్రం నాకైతే అబోవ్ యావరేజ్‌గానే ఉంది ఫ్రెండ్స్. టెక్నికాలిటీస్ వైస్‌గా మాత్రం నాకు టాప్ నాచ్‌గా అనిపించింది. ఎవరైనా సినిమా ఇండస్ట్రీకెళ్ళాలి, డైరెక్షన్ నేర్చుకోవాలి, లేదు కెమెరా వర్క్స్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ టెక్నికాలిటీస్ నేర్చుకునే పర్సన్స్ ఎవరైనా సినిమా ఇండస్ట్రీకెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి చాలా యూజ్ అవుతది ఈ మూవీ. అంతేగాని నార్మల్ ఆడియన్స్‌కి మాత్రం ఇది జస్ట్ ఓకే మూవీ అవుతదేమో అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ 'ఒడిస్సీ' మూవీ మీరు చూసుంటే గనక మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.